కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కనీసం పేద మధ్య తరగతి దిగువ మధ్య తరగతి ప్రజలు ఏ రకంగా బతుకుతారనేది కూడా ఆలోచన లేకుండా డీజిల్ పైన పెట్రోల్ పైన సిఎన్జి గ్యాస్ పైన కూడా రేట్లు పెంచి సామాన్యులకు నడ్డి విరిచినటువంటి చేయడం జరిగింది. దీనికి నిరసనగా ఈరోజు మల్కాజ్గిరి చౌరస్తాలో వామపక్షాల ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం నిర్వహించాము. కావున కేంద్ర ప్రభుత్వం 140 కోట్ల మందికి ప్రతినిధిగా ఉన్నటువంటి నరేంద్ర మోదీ దిష్టిబొమ్మని ఈరోజు ఇక్కడ దానం చేయడం, ఈ నిరసనలో పాల్గొన్నటువంటి యావత్ ప్రజానికం కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని మద్దతు ఇచ్చినందుకు గాను, అలానే కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ నాయకులు కృపాసాగర్ గారు మరియు వచ్చినటువంటి ముఖ్యులు వామపక్ష నాయకులు అందరూ కూడా వాళ్ళ సమక్షంలో ఈరోజు దిష్టిబొమ్మ దహనం కార్యక్రమాన్ని చేయాల్సిందిగా కోరుతున్నాం. డౌన్ 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 మోదీ డౌన్ డౌన్ మోదీ మోదీ డౌన్ డౌన్ మోదీ డౌన్ డౌన్ మోదీ మోదీ పెంచిన రేట్లను వెంటనే తగ్గించాలి. పెంచిన పెట్రోల్ గ్యాస్ రేట్లను వెంటనే తగ్గించాలి. పెంచిన పెట్రోల్ గ్యాస్ రేట్లను వెంటనే డౌన్ డౌన్ మోదీ డౌన్ డౌన్ మోదీ డౌన్ డౌన్ మోదీ ఇదే డౌన్ డౌన్ మోదీ. పెరిగిన ధరలకు వడ్డే లేదు, పెరిగిన ధరలకు వడ్డే లేదు, డౌన్ డౌన్ మోదీ డౌన్ డౌన్ మోదీ. మిత్రపక్షాల ఐక్యత వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. మిత్రపక్షాల ఐక్యత వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. వామపక్షాల ఐక్యత, వామపక్షాల ఐక్యత. తగ్గించాలి పెంచిన పెట్రోల్ గ్యాస్ డీజిల్ రేట్లను వెంటనే ఆదుకోవాలి. ప్రభుత్వం పేదలను వెంటనే ఆదుకోవాలి. కేంద్ర ప్రభుత్వం పేదలను వెంటనే నశించాలి. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలి. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు. డౌన్ డౌన్ మోదీ డౌన్ డౌన్ మోదీ డౌన్ డౌన్ మోదీ డౌన్ డౌన్ మోదీ డౌన్ డౌన్ మోదీ. తగ్గించాలి పెంచిన గ్యాస్ పెట్రోల్ రేట్లను వెంటనే తగ్గించాలి, తగ్గించాలి. వర్ధిల్లాలి వామపక్షాల ఐక్యత. మోదీ డౌన్ డౌన్ మోదీ డౌన్ డౌన్ మోదీ డౌన్ 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 మోదీ డౌన్ డౌన్. తగ్గించాలి, తగ్గించాలి. తగ్గించాలి, తగ్గించాలి. డౌన్ 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 డౌన్. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. ఓకే కామ్రేడ్స్, మరి ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి నిరసనలో భాగంగానే ఈరోజు మల్కాజ్గిరిలో కూడా వామపక్షాల ఐక్యతలో భాగంగా ఈరోజు నిరసన కార్యక్రమంలో దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పెరిగిన రేట్లు ఏ రకంగా పేదల మధ్యతరగతి వాళ్ళపైన ప్రభావం చూపుతున్నాయనేది సీనియర్ కామ్రేడ్ గారు కమ్యూనిస్ట్ పార్టీ నుంచి సిపిఎం పార్టీ సీనియర్ నాయకులుగా ఉన్న కృపాసాగర్ గారు ఈ యొక్క ధరల ప్రభావం మనుషులపైన ప్రభావం ఎలాగా ఉంది, మధ్య దిగువ తరగతి వాళ్ళ మీద ఏ రకంగా ఉంటుంది అనేది కూడా వివరంగా చెప్పాలి. ఈ నిరసన కార్యక్రమం ద్వారా కూడా కేంద్ర ప్రభుత్వం పైన మార్పు వచ్చే విధంగా కూడా మనం పాల్గొని ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేయాలి. మాట్లాడాల్సిందిగా కృపాసాగర్ గారిని కోరుచున్నాం. मोदी तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी. 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 అధికారులకు వడ్డే లేదు, అధికారులకు వడ్డే లేదు. మోదీ డౌన్ డౌన్ మోదీ డౌన్ డౌన్ మోదీ డౌన్ డౌన్. వామపక్షాల ఐక్యత వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. వామపక్షాల ఐక్యత వర్ధిల్లాలి, వర్ధిల్లాలి.
సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు నారాయణ రెడ్డి గారు, అట్లాగే మురళీమోహన్ గారు, విజయ్ కుమార్ గారు, శ్రీనివాస్ గారు, మంగ గారు, అట్లాగే ఇతర నాయకులు, సిపిఐ నాయకులు నాగరాజు గారు, అజీజ్ గారు, వెంకటేష్ గారు, అట్లాగే యాదగిరి గారు, శ్రీమతి గిరిజ గారు, రమణ గారు, వీరందరూ కూడా ఈ కార్యక్రమంలో ఇవాళ పాల్గొనటం అనేది జరిగింది. వారందరికీ మొట్టమొదట సిపిఎం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మొన్న ఎన్నికలు జరిగే ముందు 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రజల మీద భారాలు మోపము, ఎలాంటి ధరలు పెంచాము, ప్రజలకు అసౌకర్యాన్ని కల్పించాము అని చెప్పి వాగ్దానాలు చేసి చివరికి అది 5 రాష్ట్రాల్లో ఎన్నికలు అయిపోయిన అనంతరం 3 రాష్ట్రాల్లో వాళ్ళు బీజేపీ పార్టీ గెలిచి చివరికి ఏంటంటే ఇప్పుడు మోడీ ధరలు అకస్మాత్తుగా ఒకేసారి 3 రూపాయలు పెట్రోల్ డీజిల్ మీద పెంచడం అనేది జరిగింది. పెట్రోల్ రేట్ల మీద, డీజిల్ రేట్ల మీద పెంచితే తప్పకుండా నిత్యావసర సరుకుల రేట్లు కూడా పెరిగిపోతాయి, రవాణా ఛార్జీలు పెరిగిపోతాయి. అందుకని చెప్పి ఇవాళ పేద మధ్యతరగతి కుటుంబాలు గడవడమే కష్టంగా తయారవుద్ది. ధరలు పెరిగిపోయి ఇప్పటికే మనము అనేక ఇబ్బందులు పడతా ఉన్నాము. పనులు దొరకక, అట్లాగే ఉద్యోగస్తులకు జీతభత్యాలు సరిగా టైంకు రాక, వాళ్ళ అగ్రిమెంట్లు జరగక, వేతన ఒప్పందాలు జరగక ఇవాళ ధరలు పెరిగిపోయి ఇవాళ ప్రజానీకం అంతా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కానీ దీని అంతటి కారణం ఎవరు? ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయన్న మోడీ ప్రభుత్వం ఇవాళ మనకు పొదుపు పథకాలని చెప్పి మనకి ఇవాళ ప్రచారం చేస్తూ ఉన్నాడు. మొన్న 10వ తారీఖు నాడు మన పరేడ్ గ్రౌండ్లో మోడీ గారు బహిరంగ సభలో ప్రసంగిస్తూ ఇవాళ మీరు పెట్రోల్ డీజిల్ తగ్గించుకోవాలి, వాహనాలు నడపడం తగ్గించుకోవాలి, కార్లు నడపడం తగ్గించుకోవాలి, ఎలక్ట్రానిక్ వాహనాలనే నడుపుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాడు. అట్లాగే నూనెల వాడకం తగ్గించుకోవాలి, నూనెలు తగ్గించుకొని వంటలు చేసుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇంకోవైపు బంగారం కొనకూడదు, బంగారం కొనుగోలు తగ్గించుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాడు. ఈ విధంగా ఆయన ఇవాళ మొత్తం ప్రజలకు ఒక కొత్త పథకాలు తీసుకొచ్చి ముందు పెట్టి ఇలా ప్రచారం చేస్తూ ఉన్నాడు. అంటే ఆయన ప్రకటించిన తెల్లారే ఎయిర్పోర్ట్కు ఏంటంటే ఎవరు మన ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ గారు ఆయన అక్కడికి చేరుకోవడం జరిగితే ఆయన ఇన్వైట్ చేయడానికి 30 కార్లు పెట్టి జెడ్+ కేటగిరీ కంటే ఎక్కువ కూడా ఆయనకి ఏర్పాట్లు చేసి ప్రభుత్వం ఇన్వైట్ చేయడం అనేది జరిగింది. కానీ మోహన్ భగవత్ ఏ పార్టీకి సంబంధించిన వాడు కాదు, అట్లాగే పార్టీలో ఉన్నత పదవుల్లో ఉన్నవాడు కాదు, కేవలం బీజేపీకి మద్దతు ఇచ్చే ఆర్ఎస్ఎస్ భావజాలం ఒక మతోన్మాద సంస్థ అది. అందుకని చెప్పి అటువంటి వాడికి ఇవాళ ప్రభుత్వం పెద్ద ఎత్తున జెడ్ కేటగిరీ కేటాయించడం అనేది సిగ్గుచేటు. మోడీ కావాలని చెప్పి అటువంటివి చేస్తూ ఉన్నాడు. అట్లాగే ఇవాళ మనకేం పొదుపు పథకాలు చెప్తూ ఆయన ఇవాళ 3-4 దేశాలు ఇవాళ పర్యటన కోసం బయలుదేరుతూ ఉన్నాడు మోడీ. అంటే విమానాలతో ఎక్కడ కూడా తగ్గించుకోవాలన్నాడు. కానీ సూత్రాలు మన వరకే చెప్తున్నాడు తప్ప తను ఆచరణలో పాటించట్లేదు. అంటే ఏదో ఆయన కార్లు తగ్గించుకున్నా అని చెప్పి, ఎమ్మెల్యేలు తగ్గించుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాడు. కానీ కార్లు తగ్గించుకున్నంత మాత్రాన కాదు, మొత్తం ఇలా మనకు క్రూడ్ ఆయిల్ ఎక్కడి నుంచి వస్తుంది, ఏ దేశాల నుంచి వస్తుందో అది రాబట్టేందుకు ప్రయత్నం చేయాలి. ఇవాళ రష్యా వాళ్ళు కానీ, ఇరాన్ వాళ్ళు కానీ మనకు సప్లై చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇవాళ కూడా పేపర్లో వచ్చింది, నిన్న కూడా వచ్చింది. ఇరాన్ ప్రకటించింది
భారతదేశంతో మాకు ఎలాంటి శత్రుత్వం లేదు, భారతదేశానికి మేము ఆయిల్ సప్లై చేస్తాము, గ్యాస్ సప్లై చేస్తాము అని చెప్పి బాహాటంగా ప్రకటించారు. అమెరికా ట్రంప్ చైనా పర్యటన చేసిన సందర్భంగా ఇవాళ ఇరాన్ ప్రకటించింది. అందుకని చెప్పి అది తెచ్చుకునే దమ్ము ధైర్యము మన మోడీకి లేదు. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆయన బెదిరిస్తూ ఉన్నాడు. రష్యా నుంచి కానీ చైనా నుంచి కానీ ఎలాంటి కొనుగోలు చేయొద్దు, గ్యాస్ పెట్రోల్ తీసుకోవద్దు అని చెప్పి తీసుకుంటే మీ మీద ఆంక్షలు పెడతామని చెప్పి మన ప్రధానికి ఆంక్షలు పెడితే ఆయన దాన్ని భయపడి చివరికి ఏంటంటే కొనకుండా ఆపేసిండు. అంటే ఈ విధంగా ఒక భారత ప్రధాని అయి ఉండి ఇవాళ భారతదేశంలో ప్రజలను దృష్టిలో పెట్టుకోకుండా, ప్రజల సౌకర్యాలు దృష్టిలో పెట్టుకోకుండా కేవలం అమెరికా ఆశలతో కాబట్టి అమెరికా ట్రంప్కి భయపడి ఇలా పరిపాలన చేస్తూ ఉన్నాడు మోడీ. అందుకని చెప్పి గతంలో ఇందిరాగాంధీ ఉన్నప్పుడు కూడా అటువంటి ఆంక్షలు ఇతర దేశాలు పెడితే ఆ దేశాన్ని వాళ్ళు ప్రయత్నించారు. మా దేశం విషయంలో మా అంతర్గత విషయాల్లో మీరు జోక్యం కల్పించుకోవాల్సిన అవసరం లేదు, మీరు ఎవరు కల్పించుకోవడానికి అని చెప్పి వాళ్ళు అప్పుడు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడున్న ప్రధాని అమెరికాకు మొత్తం మోకరిల్లి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎట్లా చెప్తే అట్లా పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఇవాళ యుద్ధాన్ని ఇరాన్ మీద ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ విపరీతంగా దాడులు చేస్తే వేలాది మంది ప్రజలు ప్రయాణికం చచ్చిపోతే దాన్ని కనీసం కూడా ఖండించలేదు. అంటే ప్రపంచ దేశాలను ఖండిస్తూ ఉంటే మనం భారత ప్రధాని మాత్రం భయపడి కన్ను మూసుకొని రోజు మూసుకొని చూసుకుంటా ఉన్నాడు. అందుకని చెప్పి ప్రధానమంత్రి మనకి అలా అన్ని సౌకర్యాలు కూడా ఉంటాయి, యుద్ధం వల్ల మనకి ఎలాంటి నష్టం లేదని ప్రకటించి యుద్ధం ఇవాళ తాత్కాలికంగా ఆగింది. ఇవాళ అట్లాగే అయిపోయింది. కానీ వాళ్ళు విపరీతంగా రేట్లు పెంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రేపు విద్యుత్తు మనకి ఏదైతే సబ్సిడీ ఉందో ఆ సబ్సిడీ కూడా ఎత్తేసే ఆలోచనలు ఉన్నాయి. అందుకనే రేపు మన మీద ప్రజల మీద భారాలు మోపే అవకాశం ఉన్నది. అలా వాహనాలు బంద్ చేసి బస్సుల్లో ట్రైన్లలో ప్రయాణం చేయమని అంటాడు. నిజంగా సౌకర్యాలు ఉన్నాయా? మనకు ప్రజానీకాన్ని సరిపడా ట్రాన్స్పోర్ట్ సదుపాయాలు ఉన్నాయా? అవి ఏర్పాటు చేయకుండా ప్రభుత్వాలు వాగ్దానం చేయడం అనేది కరెక్ట్ కాదు. అందుకని చెప్పి మోడీ చెప్పేటి అన్ని అబద్ధాలు. మోడీ చెప్పిన ఇప్పటి వరకు ఏది కూడా